మిత్రులారా, ఈరోజు మీరు వినబోతున్నది వినోదం కాదు, ఇది అద్దం. మీలోని ఆ భాగాన్ని చూపించేది, మీరు రోజు చూడకుండా తప్పించుకుంటూ వచ్చినది. మీరు ఇక్కడ సమయం గడపడానికి రాలేదు, మీరు మీ జీవితం యొక్క విలువను అర్థం చేసుకోవడానికి వచ్చారు. మరి మీరు పూర్తి వీడియో వరకు ఉండిపోతే చివరికి చేరుకునేసరికి మీ విలువ ఎందుకు పడిపోతుంది, పెరుగుతుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. మీ కష్టపడటం మారకుండారే. ఇప్పుడు కాసేపు ఆగండి, పారిపోకండి. ఈ ప్రపంచం చాలా వేగంగా ఉంది, కానీ సత్యం ఎప్పుడూ వేగంగా ఉండదు. సత్యం భారీగా ఉంటుంది. మరి భారీ మాటలను మోయాలంటే ఆగుడు కావాలి. మీరు ఇప్పుడు మీ జీవితంతో అసంతృప్తిగా ఉన్నారా? లోపలెక్కడో ఈ చిరచిర ఉందా, నేను దీనికంటే మంచిదానికి అర్హుడిని అని? అయితే ఈ వీడియో మీకోసమే. కానీ గుర్తుంచుకోండి, ఇది మిమ్మల్ని ఓదార్చదు, ఇది మిమ్మల్ని కదిలించేస్తుంది. బ్రహ్మాండంలో ఒక కఠినమైన నియమం ఉంది. ఏ మతగ్రంథంలోనూ స్పష్టమైన పదాలలో రాయబడలేదు, కానీ ప్రతి జీవితంలోనూ వర్తిస్తుంది. మీరు ఎక్కడ నిలబడి ఉన్నారో అదే మీ విలువను నిర్ణయిస్తుంది. మీ సామర్థ్యం కాదు, మీ ఉద్దేశం కాదు, మీ కష్టపడటం కూడా కాదు, కానీ మీ స్థానం. మరి ఈ మాట వినడానికి ఎంత సరళంగా అనిపిస్తుందో అర్థం చేసుకోవడానికి అంతే బాధాకరంగా ఉంటుంది. ఈ బ్రహ్మాండం భావోద్వేగంగా ఉండదు, మీ నిస్సహాయతలతో ప్రభావితం కాదు. అది కేవలం కంపనాలను గుర్తిస్తుంది. మీరు ఏ స్థాయిలో ఆలోచిస్తారు, ఏ స్థాయిలో సహిస్తారు, ఏ స్థాయిలో రాజీ పడతారు, అదే మీ చిరునామా. మరి బ్రహ్మాండం డాకియా, న్యాయాధికారి కాదు. అది అదే చిరునామాకు అవకాశాలను పంపుతుంది. మీరు ఏ చిరునామాను ప్రకటించారు? మీరంటారు, నేను నిజాయితీపరుణ్ణి, నేను కష్టపడేవాడిని, మరి నా విలువ తక్కువెందుకు? ఎందుకంటే మీరు తప్పుడు స్థానంలో నిలబడి ఉన్నారు. మీరు సరైనవారు కావచ్చు, కానీ సరైన స్థానంలో లేరు. ఈ ప్రపంచం సరి తప్పులతో నడవదు, అది సరిపోలికలతో నడుస్తుంది. మీరు ఎంచుకునే స్థానం, అది మీ లోపలి ప్రకటన. మీరు తక్కువపై ఆగిపోతే బ్రహ్మాండం అది మీ సమ్మతి అని భావిస్తుంది. మరి మీ నుంచి ఎక్కువ ఆశించడం మానేస్తుంది. ఇప్పుడిక్కడొక చిన్న మాట, చాలా గాఢంగా. ఇప్పటివరకు మాటలు మీలో ఏదో కదిలించాయా? అయితే వీడియోను లైక్ చేయండి. మరి కామెంట్లో కేవలం ఇంతే రాయండి, నేను నా స్థానాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంత రాయడం కూడా ఒక ప్రకటన. మరి బ్రహ్మాండం ప్రకటనలను వింటుంది. ఇప్పుడు ముందుకు వినండి, ఎందుకంటే ఇక్కడ నుంచి మాట కఠినమవుతుంది. మిత్రులారా, మీరు చూసి ఉంటారు, కొంతమంది అధిక ప్రతిభ లేకుండానే ముందుకు వెళ్ళిపోతారు. మరికొంతమంది అసాధారణమైన వారు జనసమూహంలో రుద్దుకుంటూ మిగిలిపోతారు. ఇది అన్యాయం కాదు. బ్రహ్మాండం ఏవిని తీసుకోవడానికి మీరు ముందుకు వెళ్తారో అదే మీ విలువను నిర్ణయిస్తుంది. మీరు దేన్ని సహిస్తారో అదే మీ ప్రమాణం. మీరు ఏ స్థాయిలో నెలిగి చేరతారో అదే మీ చిరునామా. మిత్రులారా, ఇప్పుడు ఈ మాట విని ఆగిపోకండి. జీవితంలో ఉద్యోజించండి. మీ జీవితంలో ఒక సంకల్పం తీసుకోండి. మీరు ఎక్కడ నిలబడి ఉన్నారో అక్కడ నుండి ముందుకు సాగడానికి ప్రయత్నించండి. ఈ వీడియో ఎంతమందికి నచ్చుతుందో చూద్దాం. మరి కమ్యూనిటీలో ఒక గొప్ప వాక్యం రాయండి, నేను నా చిరునామాను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మరీ ఎక్కువగా కానీ మరీ తక్కువగా కానీ. ఇంత చెప్పడం కూడా ఒక సంకల్పం. మరి బ్రహ్మాండం సంకల్పాలను వింటుంది. ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎవరైతే తమ జీవితాల్లో ఉన్నతి కోసం ఆశిస్తున్నారో వారికి ఈ వీడియో చాలా ఉపకరిస్తుంది. సంతోషంగా ఉండండి, మీ జీవితంలో ముందుకు సాగండి. మరి అన్ని రోజులు మీ లక్ష్యం వైపు కృషి చేయడానికి ప్రయత్నించండి. చెడ్డది విధి, చెడ్డది కాదు, స్థానం తప్పు. మీరు మీ మాటల విలువ ఎక్కడ పడిపోతుందో ఆలోచించండి. ఎక్కడ ఎవరూ మిమ్మల్ని పూర్తిగా మాట్లాడనివ్వరు. మీ మాటకు నవ్వొస్తుంది, మీ గంభీరత భారంగా అనిపిస్తుంది. అక్కడ మీ ఆత్మ దీర్ఘంగా సంకుచితమవుతుంది. మరియు అత్యంత ప్రమాదకరమైనది, అది మీకు సాధారణంగా అనిపించడం మొదలవుతుంది. మిత్రులారా, బ్రహ్మాండం హెచ్చరికను గుసగుసలాడుతూ ఇస్తుంది, కానీ నిర్ణయాన్ని కేకలు పెట్టి తీసుకుంటుంది. మీరు సమయానికి స్థానాన్ని మార్చకపోతే ఒకరోజు పరిస్థితులు మిమ్మల్ని లాగి మారుస్తాయి. అప్పుడు బాధ ఎక్కువ, నియంత్రణ తక్కువ. మీరు ఇది భౌతికమైనది మాత్రమే అనుకోకండి. చాలాసార్లు శరీరం అక్కడే ఉంటుంది, కానీ చేతనను స్థానాంతరం చెయ్యాలి. మీరు ఏమి వింటారు, ఏమి చదువుతారు, ఏ రకమైన సంభాషణలను సహిస్తారు, ఇదంతా మీ బ్రహ్మాండ చిరునామా భాగం. మీరు ఏ స్థాయి మాటలపై నవ్వుతారో అదే స్థాయి జీవితం మీకు లభిస్తుంది. మీరు ఏ మాటలను గంభీరంగా తీసుకుంటారో బ్రహ్మాండం అవి మీ డిమాండ్ అని భావిస్తుంది. ఇది ఏ దర్శనం కాదు,
ఇది శక్తి యొక్క విజ్ఞానం. మిత్రులారా, స్థానం మార్చడం ఆలోచన ఎంత ఆకర్షణీయంగా అనిపిస్తుందో అంతే భయానకంగా ఉంటుంది. భయం కొత్త స్థానం కఠినమవుతుంది అని కాదు, భయం పాత స్థానం మిమ్మల్ని మిథ్యాభద్రతలో ఉంచింది అని. ఆ భద్రతలో గౌరవం ఉండదు, కేవలం అలవాటు ఉంటుంది. మరియు అలవాటు అత్యంత ప్రమాదకరమైన జైలు. అందులో తాళాలుండవు. అందుకే ఖైదీ తనను స్వేచ్ఛగా భావిస్తాడు. బ్రహ్మాండంలో అతిపెద్ద దుఃఖం ఇది కాదు, మనిషి పడిపోవడం. దుఃఖం అది అతను పడి అక్కడే స్థిరపడిపోవడం మరియు ఆ నేలనే తన ఇల్లు అని అనడం. మీరు కూడా చూశారు, ప్రజలంటారు, ఇక్కడే ఉండిపోదాం, కనీసం తెలిసినదైనా. ఈ వాక్యం వినగానే బ్రహ్మాండం అర్థం చేసుకుంటుంది, ఈ వ్యక్తి విస్తరణకు రాజీనామా చేశాడు. బ్రహ్మాండం ఎంపికలిస్తుంది, బలవంతం చెయ్యదు. మీరు పదే పదే అలాంటిదే ఎంచుకుంటే అది మిమ్మల్ని చిన్నగా చేసేది. బ్రహ్మాండం మీ ఎంపికను గౌరవిస్తుంది. మరియు ఇక్కడే అతిపెద్ద భ్రమ పుడుతుంది. మీరు భావిస్తారు బ్రహ్మాండం అన్యాయం చేస్తోంది, కానీ వాస్తవానికి అది మీ స్వేచ్ఛను అనుసరిస్తోంది. ఇప్పుడిక్కడ ఒక కఠిన ప్రశ్న లోపల లేవనివ్వండి. మీరు ఉన్న స్థానం అది మిమ్మల్ని విస్తరించనిస్తోందా లేక సంకుచితం చేస్తోందా? జవాబు రెండోదైతే అర్థం చేసుకోండి, మీరు తప్పుడు స్థానంలో ఉన్నారు, అక్కడ ఎన్ని సౌకర్యాలున్నా. మిత్రులారా, ప్రజలు తరచూ అంటారు, అవకాశాలు రావు. ఇది అర్ధసత్యం. పూర్తి సత్యం ఇది. అవకాశాలు అతనికే వస్తాయి, అతను వాటి బరువును మోయగలిగేవాడు. మరియు బరువు మీ స్థానం నిర్ణయిస్తుంది. మీరు అలాంటి వాతావరణంలో ఉంటే అక్కడ మీ సీమలే మీ గుర్తింపు. అక్కడ అవకాశాలు కూడా సీమితమే వస్తాయి. బ్రహ్మాండం ఎప్పుడూ ఎవరికీ అతని సహనశక్తి కంటే ఎక్కువ ఇవ్వదు. మీరు మిమ్మల్ని చిన్నగా ఉంచుకుంటే పెద్ద అవకాశం మిమ్మల్ని విరగొట్టేస్తుంది. అందుకే అది మిమ్మల్ని తాకదు. ఈ మాట చేదుగా ఉంది, కానీ ముక్తి కలిగించేది. మిమ్మల్ని ఎవరూ ఆపడం లేదు, మీరే ఆగిపోయారు. మరియు ఆగిపోవడం వెనుక ఎప్పుడూ ఒక కథ ఉంటుంది, భయం యొక్క కథ. భయం ప్రజలేమంటారు, భయం విఫలమైతే ఏమవుతుంది, భయం కొత్త స్థానంలో గుర్తింపు శూన్యం నుంచి మొదలుపెట్టాలి. కాని వినండి, గుర్తింపు శూన్యం నుంచి నిర్మాణమవుతుంది, గౌరవం శూన్యం నుంచి కాదు. గౌరవం అప్పుడు చనిపోతుంది, మీరు తెలిసినా తప్పుడు స్థానంలో ఉండిపోతే. బ్రహ్మాండం ఒక అద్దం. మీరు మిమ్మల్ని తక్కువగా భావిస్తే అది మిమ్మల్ని అలాంటి వారి మధ్య ఉంచుతుంది. వారు మిమ్మల్ని మరింత తక్కువగా అంచనా వేస్తారు. మీరు మీలో విస్తరణ యొక్క అగ్నిని రగిలిస్తే దీర్ఘంగా అలాంటి వారు వదిలిపోతారు. వారు ఆ అగ్నికి భయపడతారు. అవును, ఈ ప్రక్రియ బాధకరం. ఎందుకంటే మీరు స్థానం మార్చినప్పుడు ప్రజలు మారరు, ప్రజలు వదిలిపోతారు. మరియు వదిలిపోవడం మనిషిని ఖాళీ చేస్తుంది. కానీ గుర్తుంచుకోండి, ఖాళీపనం అభావం కాదు, అది సంభావ్యత. బ్రహ్మాండం ఖాళీ స్థానానికి భయపడదు, అది నిండిన జడత్వాన్ని భయపడుతుంది. మిత్రులారా, చాలామంది అంటారు, నేను వేరుగా మారిపోతాను. వేరుగా ఉండడం సమస్య కాదు, తప్పుడు జనసమూహంలో కలిసిపోవడం సమస్య. మీ ఆలోచన మిమ్మల్ని ఒంటరిగా చేస్తోందంటే అంటే మీరు తప్పు కాదు, అంటే మీరు ముందున్నారు. మరియు ముందు నడిచేవారు ఎప్పుడూ ఒంటరిగా నడుస్తారు, ఎందుకంటే మార్గం అక్కడే సృష్టించబడుతుంది. ఇప్పుడు మరొక గాఢమైన పొర తెరుస్తున్నాం. స్థానం మార్చడం ఎప్పుడూ బాహ్యమైనది కాదు. చాలాసార్లు మీరు అదే పని చేస్తారు, అదే జీవితం జీవిస్తారు, కానీ లోపలి నుంచి స్థానం మారుస్తారు. మీరు మౌనం ఆపేస్తారు, మీరు రాజీలను ప్రశ్నలుగా మారుస్తారు, మీరు సహనశీలత యొక్క సరిహద్దులను లాగేస్తారు. మరి మీరు లోపల నుంచి స్థానం మార్చిన వెంటనే బాహ్య ప్రపంచం అసౌకర్యంగా మారుతుంది. ప్రజలంటారు, మీరు మారిపోయారు. కాదు, మీరు ఆగిపోలేదు. బ్రహ్మాండం ఆగిన నీటిని ఇష్టపడదు. అక్కడ దుర్వాసన వస్తుంది, అది ప్రవాహాన్ని ఇష్టపడుతుంది, అది ఉగ్రమైనా సరే. మిత్రులారా, మీ విలువ అప్పుడు పెరుగుతుంది మీరు మీ సౌకర్యానికి ముందు మీ సత్యాన్ని ఎంచుకున్నప్పుడు. మీరది చెప్పాల్సింది చెబుతారు, సురక్షితమైనది కాదు. మీరు ఆ స్థానం నుంచి లేచినప్పుడు అక్కడ మిమ్మల్ని కేవలం సహిస్తున్నారు, ప్రశంసించడం లేదు. ఈ నిర్ణయం ఏ చప్పట్లు తెచ్చిపెట్టదు. మొదట్లో ఇది మిమ్మల్ని మరింత ఒంటరిగా చేస్తుంది, కానీ బ్రహ్మాండం యొక్క నియమం వినండి. మొదట అది మిమ్మల్ని ఖాళీ చేస్తుంది, తరువాత నింపుతుంది. మొదట అది మిమ్మల్ని విరగగొడుతుంది, తరువాత నిర్మిస్తుంది. మరి ఈ మధ్యలో భయపడి వెనక్కి తిరిగిపోయేవారే వారే అంటారు, స్థానం మార్చడం వల్ల ఏమీ జరగదు. కాదు, స్థానం మార్చడం వల్ల అంతా జరుగుతుంది. మీరు నిజంగా మారాలని సిద్ధంగా ఉంటే.
మీరు కొత్త స్థానంలో పాత భయాలతో చేరితే బ్రహ్మాండం అదే కథను పునరావృతం చేస్తుంది. ఎందుకంటే స్థానం కేవలం వేదిక, నటన మీరు చేయాలి. మిత్రులారా, మీ విలువను పెంచడానికి మీకు ప్రపంచంతో పోరాడాల్సిన అవసరం లేదు. మీరు కేవలం నిర్ణయించాలి, మీరు ఏ స్థాయి జీవితాన్ని స్వీకరిస్తారు, ఏది కాదు. ఇది కాదు అని చెప్పడమే అత్యంత ఖరీదైన పదం. మిత్రులారా, బ్రహ్మాండం మొదట సంకేతాలిస్తుంది. చాలా శాంతంగా, కొన్నిసార్లు అసౌకర్యంగా, కొన్నిసార్లు రాత్రి నిశ్శబ్దంలో లేచే ప్రశ్నలుగా, కొన్నిసార్లు అలాంటి వాక్యాలుగా. ఏదో సరిగ్గా లేదు. కానీ మనిషి ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటే అప్పుడు బ్రహ్మాండం భాష మారుస్తుంది. అప్పుడది ఇషారాల్లో మాట్లాడదు, ఘటనల్లో మాట్లాడుతుంది. అకస్మాత్తుగా సంబంధాలు విరిగిపోతాయి. అకస్మాత్తుగా పని భారంగా అనిపిస్తుంది. అకస్మాత్తుగా అదే స్థానం ఒకప్పుడు సురక్షితంగా అనిపించేది గుండెలు పగిలేట్టు మారుతుంది. ఇది శిక్ష కాదు, ఇది చివరి హెచ్చరిక కూడా కాదు, ఇది చివరి అవకాశం. బ్రహ్మాండం అప్పుడు అడగదు, అది దెబ్బతీస్తుంది. మరి ఇక్కడే చాలామంది విరిగిపోతారు. వారంటారు, నాతోనే ఇలా ఎందుకు? ఎందుకంటే మీరు ముందెప్పుడు ఇక చాలు అని అనలేదు. ఎవరు సమయానికి తన స్థానాన్ని మార్చుకుంటాడో అతన్ని బ్రహ్మాండం దీర్ఘంగా లేపుతుంది. ఎవరు మార్చడో అతన్ని కదిలించి లేపుతుంది. తేడా కేవలం ఇంతే. మొదటివానికి ఎంపిక ఉంటుంది, రెండోవానికి కేవలం పరిణామం. మిత్రులారా, అత్యంత ప్రమాదకరమైన అవస్థ అది కాదు, అంతా కుళ్ళిపోతుంది అని. అత్యంత ప్రమాదకరమైన అవస్థ అది, అంతా నడుస్తుంది అని. ఎందుకంటే అక్కడ చేతన నిద్రపోతుంది. మీరు కేవలం గడిపేస్తుంటే అర్థం చేసుకోండి, మీరు మీ విలువను పడిపోనిస్తున్నారు. జీవితం గడిపేది కాదు, జీవితం మోయాల్సింది, పూర్తి బరువుతో. బ్రహ్మాండం అలాంటి వారిపై పెట్టుబడి పెడుతుంది, వారు తమపై దావా వేసేవారు. వారంటారు, జరగకపోయినా నేను చిన్నగా జీవించను. గుర్తుంచుకోండి, మీ భయం మీ సీమ కాదు, మీ సీమే మీ భయం. మరి మీరు ఆ భయం యొక్క స్థానాన్ని మార్చినప్పుడు, మీరు ఆ మానసిక గది నుంచి బయటకొచ్చినప్పుడు, అప్పుడే మొదటిసారి బ్రహ్మాండం మిమ్మల్ని గంభీరంగా తీసుకోవడం మొదలుపెడుతుంది. ఎందుకంటే అప్పుడు మీరు కూడా మిమ్మల్ని గంభీరంగా తీసుకోవడం మొదలుపెడతారు. మిత్రులారా, మీ స్థానాన్ని మార్చడం అంటే మీరు పారిపోతున్నారు అని కాదు, అంటే మీరు మీ ఆత్మపక్షంలో నిలబడుతున్నారు అని. మరి ఆత్మపక్షంలో నిలబడడం ఎప్పుడూ ఒంటరిగా చేస్తుంది, కానీ అది మిమ్మల్ని సత్యవంతులుగా చేస్తుంది. ఇప్పుడు ఒక చివరి చాలా సరళమైన మాట. ఈ రోజు కూడా మీరు అదే ఎంచుకుంటే అది మిమ్మల్ని చిన్నగా ఉంచేది. రేపు బ్రహ్మాండాన్ని నిందించడానికి ఏ హక్కు మిగలదు. మీకు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు కేవలం అక్కడ నుంచి లేవాలి. అక్కడ మీ విలువపై బేరమాడుతున్నారు. మరి మీరు లేచిన వెంటనే దీర్ఘంగా ప్రజలు మారతారు, పరిస్థితులు మారతాయి. మరి ఒకరోజు మీరు వెనక్కి తిరిగి చూస్తారు, అర్థం చేసుకుంటారు, స్థానం మార్చాను కాబట్టి జీవితం మారింది. మిత్రులారా, ఈ వీడియో మీలో ఎక్కడో ఆగిపోయిందా? ఏదో ఒక్క లైన్ మిమ్మల్ని అసౌకర్యంగా చేసిందా? అయితే అర్థం చేసుకోండి, బ్రహ్మాండం మిమ్మల్ని వినేసింది. ఈ ఛానల్ మా యూట్యూబ్ సబ్స్క్రైబ్. మనం వినోదం చెయ్యము, మనం చైతన్యాన్ని మేల్కొల్పడానికి ప్రయత్నిస్తాం. మరి ఎవరు మేల్కొన్నాడో అతను మళ్ళీ ఎప్పుడూ తప్పుడు స్థానంలో శాంతిగా నిద్రపోలేడు. మీరు ముందు కూడా అలాంటి గాఢమైన, నిజాయితీపరమైన, కదిలించే మాటలు కావాలంటే ఛానల్తో ఉండండి. ఎందుకంటే తర్వాతిసారి మాట కేవలం స్థానం మార్చడం గురించి కాదు, మాట మీ స్వంత లోపల నుంచి బయటకు వచ్చేది గురించి. గుర్తుంచుకోండి, స్థానం మార్చండి, లేదంటే బ్రహ్మాండం మారుస్తుంది. అప్పుడు బాధ ఎక్కువవుతుంది. నిర్ణయం ఈరోజు మీ చేతిలో ఉంది. ధన్యవాదాలు. ప్రణామం. ఆభార్.